I think all the people sitting behind can come forward. అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా చైర్స్, ముందుకు వచ్చేయండి అందరూ. రాగలిగిన వాళ్ళు రావచ్చు. యూత్ అందరూ ఉన్నట్టేనా? ఎవ్రీ టైమ్ డోంట్ ఎక్స్పెక్ట్ టు బి అనౌన్స్డ్. యూత్ అందరూ ముందు కూర్చున్నారు అందరూ. డేవిడ్, ఆర్ యూ కమింగ్ ఫ్రంట్? ఇట్స్ బీన్ టోల్డ్ టు ద యూత్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద ఫ్రంట్ కదా, చెప్పబడిందా లేదా? ఉన్నారు అందరూ? చెప్పాలి, తెలుసు కదా అందరికీ. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. మర్చిపోద్దండి, మీరు దేవుని కొరకు ఎంత చేసినా విధేయత లేకపోతే వేస్ట్. అది మీరు చేసేదంతా కూడా వ్యర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు చూద్దాం, వాక్యం చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని. సెకండ్ ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 5వ వచనం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. సో లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్. ఇక్కడ ఏమంటున్నారు? క్రీస్తు కలిగిన మనస్సు. ఇంగ్లీష్లో లెట్ అని ఉంది. లెట్ అంటే విచ్ ఇస్ ఆల్రెడీ బీన్ గివెన్ టు అస్, మనకు ఆల్రెడీ ఉన్నదాన్ని పని చేయనియండి అని అక్కడ పౌలు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యాజ్ వి ఆల్ నో వీఆర్ బోర్న్ అగైన్ ఇన్ ద స్పిరిట్. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు మనము దేవుని నమ్మిన రోజున మనము కదా నూతనత్వం పొందుకున్నాం. ఎక్కడ పొందుకున్నాం నూతనత్వము? వేర్ వీఆర్ బోర్న్ అగైన్ ఇన్ అ స్పిరిట్. మనము మన ఆత్మలో తిరిగి జన్మించి మనము క్రీస్తుని పొందుకున్నప్పుడు జన్మించాం. సో ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ అండ్ ఐడెంటికల్ టు అవర్ లార్డ్. ఏ రోజైతే దేవుని నమ్ముకున్నావో, నూతనత్వం నువ్వు పొందుకున్నావో, అన్ని విషయాల్లో యేసు ప్రభు లాగా మనము మార్చబడ్డాం. ఎక్కడ? మన ఆత్మలో. వీఆర్ మేడ్ లైక్ జీసస్ ఇన్ అవర్ స్పిరిట్. మొదటి యోహాను 4:17 ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమతో మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనము అట్టివారమై ఉన్నాము. ఎలా చెప్తున్నాం అది? యాజ్ హీ ఈజ్ సో ఆర్ వీ ఇన్ దిస్ వరల్డ్. అలా ఉన్నాము అసలు యాక్చువల్ అయితే. యాజ్ హీ ఈజ్ సో ఆర్ వీ ఇన్ దిస్ వరల్డ్ అక్కడ చెప్పబడుతుంది. దాని అర్థం ఏంటంటే, మన ఆత్మలో ఆయన ఎలాగున్నాడో మనము అలాగా ఉన్నాము. నమ్ముతున్నారా? ఆర్ వి బోర్న్ అగైన్ కదా? దేవుని నమ్మిన రోజు అది జరిగిపోయింది, డౌట్ పడక్కర్లేదు. దేవుని కార్యము జరిగింది. మన ఆత్మలో మనము ప్రభు యొక్క ఆ గుణములన్నీ మనం పొందుకుని ఉన్నాం ఆత్మలో. సో ఆర్ బోర్న్ అగైన్ స్పిరిట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ అవర్ లార్డ్ జీసస్. వాట్ హ్యాస్ బీన్ డన్ ఇన్సైడ్ అవర్ స్పిరిట్ హ్యాస్ టు బీ వర్క్డ్ అవుట్. ఇప్పుడు ఏదైతే మన ఆత్మలో కార్యము జరిగిందో ఆ కార్యము బయటకి వెల్లడి అవ్వాల. ఎందుకు? మన శరీరము, మన మనస్సు అంటే మన ప్రాణం ఇంకా కంప్లీట్గా చేంజ్ అవ్వలేదు. అర్థమవుతుంది అందరికీ? మన ఆత్మలో మనం మారాము, కానీ ఏదైతే మార్పు మన ఆత్మలో జరిగిందో దట్ నీడ్స్ టు బీ వర్క్డ్ అవుట్ సైడ్. మన శరీర క్రియలలో, మన ఆలోచనలలో కదా, మన ఇమోషన్స్లో, ఇవన్నిట్లో కూడా అవి బయలుపరచబడాలి. సో our born again spirit is exactly like our Lord. What has been done inside our spirit has to be worked out into our body and soul, because our soul and body are not yet saved. We know this. ఎందుకు ఇంకా బయట కనబడాలి అని ఎందుకు అంటున్నామంటే, we know this because our thoughts, our decisions, our actions are many times contrary to the word of God. ఎందుకు చెప్పగలుగుతున్నాం అది? ఇంకా మనలో మార్పు రాలేదని ఎలా చెప్తున్నాం మనము?
మన పనులు కానీ, మన ఆలోచన పద్ధతి, మన డెసిషన్స్ ఏవి చూసినా దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్లీ సిస్టమ్ కదా. మెనీ టైమ్స్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ఆల్ థింగ్స్ దట్ వీ గో త్రూ ఆర్ వీ ఎక్స్పీరియన్స్ ఆర్ వి సీ ఇన్ సంబడీస్ లైఫ్. వేరే వారి జీవితంలో అవి చూసిన దాన్ని బట్టి మన యాక్షన్స్ కానీ, మన ఆలోచనలు కానీ అవన్నీ కూడా ఇంకా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగానే మనం జరిగిస్తున్నాం. దాన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతాము, ఇంకా మన ప్రాణము, మన శరీరము కంప్లీట్గా రక్షింపబడలేదు. సో దిస్ మైండ్ నీడ్స్ రెన్యువల్. కాబట్టే ఈ మనస్సుకి ఇది మారాలి, రూపాంతరం చెందాలి. అదే కదా రోమాపత్రిక 12:2లో మనం చదువుతాం, మీరు ఈ లోకానుసారంగా ఉండవద్దు కానీ మీ మనస్సు మారి రూపాంతరం చెందాలని అక్కడ ఉంది. సో హియర్ అపోజిల్ పాల్, సో ఇక్కడ రోమాలో, ఇక్కడ ఫిలిప్పీకి ఏం చెప్తున్నాడు ఇక్కడ అపోజిల్ పౌలు? హీఈస్ ఇన్స్ట్రక్టింగ్ ద ఫిలిపియన్ చర్చ్ టు అలౌ టు లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ విచ్ హ్యాస్ బిన్ గివన్ టు దెమ్. మనం ఏమనుకున్నాము, మనము మారు మనసు పొందినప్పుడు, అంటే వెన్ వీఆర్ బోర్న్ అగైన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ బిన్ గివన్ టు అస్ ఇన్ ద స్పిరిట్. ఏదైతే మీకు ఇవ్వబడిందో, మనం గ్రహించినా గ్రహించకపోయినా ఇట్స్ బిన్ గివన్ టు అస్. ఆమేన్. మనం రక్షణ పొందుకున్నామని ఎలా చెప్తున్నామో, రక్షణతో పాటు ఆయన గుణగణాలన్నీ మనలకు మన ఆత్మలో అవి ఇవ్వబడ్డాయి. కాబట్టే ఎవరైనా క్రీస్తులో ఉంటే వాడేమై నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము నూతనమైన అంది కదా. నేను ప్రతిసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సమస్తము నూతనం ఎక్కడ అయింది? అది మన ఆత్మలో అయింది. అది ఏదైతే ఆత్మలో జరిగిందో ఇప్పుడు అది బయటికి మేనిఫెస్ట్ కావాలి. ఈ సంవత్సరం మన గోల్ ఏంటి? మనలోని క్రీస్తుని మనం చూపించగలిగే ఈ లోకానికి. బికాస్ మనలోని క్రీస్తు ఈ లోకానికి నిరీక్షణ. ఒకరు చీకట్లో బ్రతుకుతున్న వారు వెలుగు చూడగలగాలంటే మనలో క్రీస్తు ద్వారా ఆ వెలుగును చూడగలగాలి. ఇప్పుడు చూడండి, ఊరికే మనం మాటలు చెప్తే అది జరగదని మనం గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ గివ్ సమ్ విట్నెస్, మీరు ఒక సాక్ష్యము చెప్తే దాని యొక్క ఎవిడెన్స్ కనపడాలి. నీ పనుల్లో, నీ జీవితంలో అది కనపడాలి వాళ్ళకి. ఆ సాక్ష్యంలో ఏమంటారు, నువ్వు ఏదైనా ఒకటి ఇది మా దేవుడు ఇది అని నువ్వు చెప్పినప్పుడు ఫస్ట్ నీలో కనపడాలి అది. అవునా కదా? అప్పుడే నమ్ముతారు. సో మన ఈ ప్రయాస అంతా అదే. మనం ఏదైతే దేవుడు నమ్ముకున్న దాన్ని, నేను బిలీవర్ని అని మనం చెప్తున్నామో అది మన జీవితం ద్వారా అది వెల్లడి అవ్వాలి. ఆమేన్. సో ఈ దినము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? క్రీస్తు కలిగిన మనస్సు గురించి మనం ధ్యానిస్తున్నాం. ఏదైతే ఆత్మలో క్రీస్తు కలిగిన మనస్సు మనం ఆల్రెడీ పొందుకున్నాం, అది ఇప్పుడు అది బయటకి వెల్లడి అవ్వాలి. త్రూ అవర్ లైఫ్, త్రూ అవర్ థాట్స్ ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫిలిప్పీలకి, టు లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ టు బి షోన్ కదా, విచ్ ఈజ్ ఆల్సో అంటే ఫిలిప్పీలకి రాస్తున్నాడంటే ఈ దినము మనందరికి కూడా ఆ పిలుపు ఉన్నదని మనం గ్రహించాలి. ఇట్స్ నాట్ జస్ట్ టు ద బిలీవర్స్ ఇన్ ఫిలిపియన్స్. ఆ దినము ఫిలిప్పి చర్చికి రాశారు కాబట్టి వాళ్ళకి అని అక్కడ వదిలిపెట్టడానికి లేదు. ఈ దినము ఆ పిలుపు మనందరికి కూడా ఏం చెప్తున్నాడు పౌలు? లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బీ రిఫ్లెక్టెడ్ త్రూ యువర్ లైఫ్. ఆమేన్. సో లెట్ అని అంటున్నాడంటే ఇట్స్ అ చాయిస్. అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు కలిగిన మనసును బయలుపరచనీయుడి అంటున్నాడు. అంటే ఇట్స్ అ చాయిస్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ టు టేక్. అంటే ఆ నిర్ణయము మన చేతిలో ఉంది. మరొకసారి కదా, రక్షణ అప్పుడు ఎలా నిర్ణయం మన చేతిలో ఉండి మనం దేవుణ్ణి నమ్ముకున్నామో కదా. ఇట్స్ నాట్ ఎ ఫోర్సిబుల్ కన్వర్షన్ కదా. దేవుణ్ణి ఎవరో ఫోర్స్ చేస్తే నమ్ముకున్నామా? కాదు. వీ హ్యావ్ విత్ అవర్ ఓన్ విల్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్. అదేవిధంగా ఇప్పుడు క్రీస్తు కలిగిన మనస్సు మనలోంచి బయలుపరచబడాలి అంటే అది కూడా నిర్ణయం మనమే తీసుకోవాలి. ప్రభా, అవును, నా ఆత్మలో నువ్వు ఏదైతే జరిగించావో అది ఇట్ షుడ్ బి షోన్ త్రూ మై లైఫ్ అనే ఒక చాయిస్ కూడా మనమే చేయాలి. సో వెనెవర్ దెర్ ఈస్ దిస్ మెన్షన్ ఆఫ్ కాల్ అపాన్ అవర్ లైఫ్స్, లెట్ us నాట్ బీ అండర్ ప్రెషర్. సో ఒక పిలుపు ఉన్నది అనగానే అది ఏంటో అమ్మో ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా, నేనేం చేయాలో అని ఒక ప్రెషర్ తీసుకొనే అవసరం లేదు సార్. ఇట్ ఈస్ జస్ట్ టాకింగ్ అబౌట్ అవర్ మేనర్ ఆఫ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఆ పిలుపు అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద మన జీవిత విధానం ఎలా ఉండాలి అని అక్కడ అది దాని ఆ పిలుపు యొక్క అర్థము. సే ఇట్స్ నాట్ సంథింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ. స్పెషల్గా ఏదో మన డైలీ లైఫ్ కాకుండా స్పెషల్గా ఏదో చేసే ఒక పని కాదండి. ఒక పిలుపు ఉన్నది, ఒక కాలింగ్ ఉంది అంటే మన డైలీ లైఫ్ కాకుండా అది సపరేట్గా ఎక్స్ట్రా టైం మనం పెట్టి చేసేది కాదు.
ఇట్ ఈజ్ అవర్ డైలీ లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. మన పిలుపు అంటే అనుదినము మన జీవిత విధానము యొక్క ఆ పిలుపు అది. ఆమెన్. సో లెట్ us అండర్స్టాండ్ ఇట్ షుడ్ బికమ్ అ లైఫ్ స్టైల్ ఫర్ అస్. ఆమెన్. ఈ దినం ఏదైతే మనం ధ్యానిస్తున్నామో ఇట్ షుడ్ బికమ్ అ లైఫ్ స్టైల్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్. సో వీఆర్ లిమిటెడ్. జనరల్గా ఏం చేస్తాం మనము? వీఆర్ లిమిటెడ్ సో వీఆర్ లిమిటెడ్ టు థింక్. ఏమని ఆలోచిస్తాం జనరల్గా అంటే వీఆర్ సేవ్డ్ జస్ట్ టు బి టేకెన్ టు హెవెన్ వన్ డే అండ్ ఎస్కేప్ హెల్. రక్షణ యొక్క అర్థం మామూలుగా ఏమనుకుంటామంటే మనము రక్షింపడ్డాను, అమ్మయ్య ఈ భూమి మీద బ్లెస్సింగ్స్ పొందుకొని పరలోకానికి చేరుకుంటాను కదా, నరకం తప్పించుకుంటాను, ఇదే ఆలోచిస్తాం మనం జనరల్గా కదా. కానీ ఇట్స్ నాట్ జస్ట్ దట్. లెట్ us నాట్ లిమిట్ అవర్ సాల్వేషన్ టు దట్. అది ఉంది, మనం ఈ భూమి దాటిన తర్వాత పరలోకానికి వెళ్తాము, అందులో ఏం డౌట్ లేదు. బట్ బిఫోర్ వీ గో టు హెవెన్ వీ హ్యావ్ టు బ్రింగ్ హెవెన్ టు ఎర్త్. కానీ మనం ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళకముందు మనకు ఒక పని అప్పగించబడింది. ఏంటంటే అది పరలోకముని భూమి మీదకి తీసుకొచ్చే ఒక పని, అదే పిలుపు అంటే. సో మనం మత్తయిలో కూడా మనము చాలాసార్లు పరలోక ప్రార్థన చేస్తామా? చేస్తారు. ఎంతమంది చేస్తారు కదా? ఫస్ట్ ఏముంటుంది అక్కడ? మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటాం కదా. అంటే పరలోకంలో ఏముంది? వాట్ ఈస్ దేర్ ఇన్ హెవెన్? ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదా. మన ఆశ దేవుడు అదే నేర్పించాడు, ప్రార్థించమని. అంటే ఉట్టి ప్రార్థిస్తే వచ్చేస్తుందా కదా? దట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యూ అండ్ మీ. మనకు ఆ బాధ్యత అప్పగించబడింది. సో లెట్ యువర్ కింగ్డమ్ కమ్, లెట్ యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ అని మనం ప్రార్థిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు బీ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము అక్కడ ఉండాలనేది దేవుడి చిత్తము. సో జీసస్, మనము యేసుప్రభు యొక్క పరిచర్యను గమనించిన హీ బిగిన్స్ విత్ దిస్ వర్డ్. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 మనం చదివితే, మార్కు సువార్త 1వ అధ్యాయం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొంద సువార్త నమ్ముడని చెప్పుచు. సో దేవుని రాజ్యము, ఇక్కడ సువార్త ఏంటంటే అది దేవుని రాజ్యము సమీపం వచ్చేసింది. ఎలా వచ్చింది? ప్రభువు తీసుకొచ్చేసాడు. దేవుని రాజ్యము ఆయనతో పాటు భూమి మీదకి తీసుకొచ్చాడు. అక్కడ సువార్త ఏంటి? వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్. ఇక్కడ ఏమంటున్నాడు? సో వాట్ ఈస్ ద గాస్పెల్? ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ సెడ్ రిపెంట్ అండ్ బిలీవ్. మీరు అంతకుముందు బాప్తిజం ఇచ్చి యోహాను గురించి చదివినా కూడా ఆయన ఎందుకు పంపించబడ్డాడు? యోహాను యొక్క పిలుపు, తన జీవిత మొత్తం గోల్ ఏంటది? చదవండి ఒకసారి 7వ వచనం. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుతిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. యాక్చువల్లీ 2nd వర్స్ చదివితే ఆయన ఏమని ప్రకటించాడు? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము తర్వాత అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును ప్రకటించు. హీ డిక్లేర్డ్. ఏమని ప్రకటించాడు? బాప్తిజం ఇచ్చి యోహాన్ కూడా రిపెంట్. హీ గేవ్ ద బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ వాజ్ మెయిన్ థింగ్. ఇక్కడ ప్రభు కూడా రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. రిపెంట్ అండ్ బిలీవ్ కదా. బిలీవ్ కన్నా ముందు ఏం చేయాలి? అక్కడ రిపెంటెన్స్ ఉండాలి. మొన్న ఫ్రైడే కూడా నేను మెన్షన్ చేశాను. రిపెంట్ అంటే ఏంటది? మారు మనస్సు. సో జీసస్ సెడ్ రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పెల్. రిపెంట్ మీన్స్ చేంజ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ థింకింగ్. రిపెంట్ అంటే ఏంటండి?
పశ్చాత్తాపడ్డం ఓకే, పాపమును బట్టి పశ్చాత్తాపడతాం, కానీ రిపెంట్ అంటే ఏంటి? మారు మనస్సు పొందమంటున్నాడు ఫస్ట్. ఏంటి అప్పటి వరకు ఏమైంది? వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన పద్ధతి, వాళ్ళ అన్ని పద్ధతులు ఎలా ఉన్నాయి? దే వేర్ ఆఫ్ దేర్ ఓన్. వారికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు మనుషులందరూ భూమి మీద, అవునా? రిపెంట్ అంటే సో ఇప్పటివరకు మీరు ఏ విధంగా ఆలోచించారో దాన్ని ఇప్పుడు మార్చుకోండి. టర్న్ యువర్ థాట్స్ టువర్డ్స్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్. ఇక్కడ రిపెంట్ అంటే చేంజ్ ద వే ఆఫ్ యువర్ థాట్స్, చేంజ్ ద వే యూ థింక్. సో అక్కడ ఏంటి? వన్స్ వీ వర్ లాస్ట్. ఇప్పుడు మనం ఎలా మార్చుకోవాలి మన ఆలోచనలు? ఒకప్పుడు నేను తప్పిపోయిన వాడను, ఇప్పుడు నేను రక్షింపబడ్డాను. వన్స్ ఐ వాజ్ డెడ్ ఇన్ సిన్, నౌ ఐఎమ్ అలైవ్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో మొదటిగా ఆయన యందు విశ్వాసము ఉంచకన్నా ముందు ఏం జరగాలి? మారు మనస్సు రావాలి ఫస్ట్. దెర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద వే వి థింక్. రిపెంటెన్స్ మీన్స్ చేంజ్ ఇన్ ద వే వి థింక్. సో దేవుణ్ణి యొక్క మాటను నమ్మక ముందు మనలో ఆ మారు మనస్సు ముందు కలగాలి. సో రిపెంటెన్స్ ఇస్ అ కంటిన్యూయల్ రెన్యూవల్ ఆఫ్ మైండ్. చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అంటే థాట్స్ ఎక్కడొస్తాయి మనకి? మన మనస్సు, మారు మనస్సు అన్నాడు అందుకే కదా. సో ఈ రెన్యూవల్, మన మనస్సు ఏదైతే ఉందో దానిలో ఒక మార్పు రావాలి. దెర్ షుడ్ బి అ కంటిన్యూయల్ రెన్యూవల్ ఆఫ్ మైండ్ త్రూ అవుట్ దిస్ లైఫ్. సో మన జీవితకాలము ఆ అంటే ఆ మార్పు అనేది మనలో కలుగు చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుంది అందరికీ? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో వాట్ ఐఎమ్ టెల్లింగ్ కదా? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాము? క్రీస్తు కలిగిన మనస్సు మీలోంచి అది బయలుపరచబడాలి. అది ఎలా జరుగుతుందని ఈ ప్రాసెస్ అంతా దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. సో ఈ మనసు మొదటిగా మారాలి. ఈ మనసులో మనం ఆలోచించే పద్ధతి మారాలి. ద వే వి టేక్ డెసిషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ హౌ వీ థింక్, వీ అసెస్ కదా, వీ రీజన్, వీ అనలైజ్. ఇవన్నీ ఎక్కడ చేస్తాం? మనము మన మనసులో చేస్తాం. ఒక సందర్భం వస్తే ఇది ఏంటి అని మన ఓన్గా మనకు తెలిసిన దాన్ని బట్టి మనము ఇప్పటివరకు ఒక బేరీజ్ వేయడము కదా, ఒక ఆలోచన చేయడము, ఇది ఇట్లేమో అట్లేమో అనుకోవడం, ఇవన్నీ మన మనసులో ఇప్పటివరకు జరిగినాయి. కానీ దేవుడు ఇస్తున్న పిలుపు ఏంటి? మారు మనస్సు నువ్వు పొందుకోవాలి. యూ హ్యావ్ టు చేంజ్ ద వే యు ఆర్ థింకింగ్. నువ్వు ఇప్పటివరకు ఎలా ఆలోచించావో ఆ పద్ధతి నువ్వు మార్చుకోవాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. సో ఇఫ్ ద మైండ్ ఈజ్ నాట్ రెన్యూడ్, ఎందుకు మనస్సు మారాలి? వే ఆఫ్ థింకింగ్ ఎందుకు చేంజ్ అవ్వాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెన్యూడ్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. మనకి ఈ మనసులో ఆ మార్పు రాకపోతే దేవుని కార్యాలు అర్థం కావు. మన మనస్సు మారకపోతే, ఆ రూపాంతరము చెందకపోతే మనకు దేవుడు చెప్పే కార్యంలో అంటే ఆత్మ చెప్పే సంగతులు మనకు అవి బోధపడవు. ఇట్ ఈస్ అవర్ న్యూ బోర్న్ స్పిరిట్ దట్ ఈస్ రెన్యూడ్ ఇన్ ద నాలెడ్జ్. ఎందుకు? ఎప్పుడైతే నూతనత్వము మన ఆత్మలో మనం పొందుకున్నామో ఆ ఆత్మకు మాత్రమే గ్రహింపు ఉన్నది. ఆ ఆత్మకు దేవుడు చెప్పే సంగతులు గ్రహింపు ఉంది. సో దోస్ థింగ్స్ నౌ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ అస్ త్రూ అస్. ఏవైతే ఆత్మలో ఆ గ్రహింపు ఉందో అవి ఇప్పుడు మన మనస్సు ద్వారా కదా, మన క్రియల ద్వారా మనము చూపించగలగాలి. 1 కొరింథీ 2వ అధ్యాయము 9-10 చదువుదాం ఒకసారి. 1 కొరింథీ 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంనకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకు ఎలా బయలుపరిచాడు? ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? మనం ఏం చెప్పుకున్నామో, ఎప్పుడైతే మనము దేవుని అంగీకరించడమో మన ఆత్మలో మనకు ఆ గ్రహింపు అంతా ఇవ్వబడింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడు కదా. బట్ యాజ్ ఇట్ ఈస్ రిటన్, ఐ హ్యాస్ నాట్ సీన్ నార్ ఇయర్ హర్డ్ నార్ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ద థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్, బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ దెమ్ టు అస్ త్రూ హిస్ స్పిరిట్. ఫర్ ద స్పిరిట్ సర్చెస్ ఆల్ థింగ్స్, ఎస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ మాత్రమే అక్కడ దేవుని సంగతులు బయలుపరచగలుగుతారు. ఆ దేవుని ఆత్మ ఎలా బయలుపరుస్తాడు మనకి? మన ఆత్మకి, అంతేనా? సో ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ అండర్స్టాండ్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ హీ కెన్ గివ్ దెమ్ టు అస్ ఇన్ టు అవర్ స్పిరిట్. మన ఆత్మకు అవన్నీ గోచరము చేయగలుగుతాడు దేవుని ఆత్మ. దీస్ వర్సెస్ ఎక్స్ప్లెయిన్ దట్
వీ కెనాట్ నో ద థింగ్స్ ఆఫ్ గాడ్ విత్ హ్యూమన్ అండర్స్టాండింగ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? మనకున్న స్వాభావికమైన మనస్సుతో మనం ఆలోచించి మనము దేవుని సంగతులను అర్థం చేసుకోలేము. బట్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్ టు అవర్ స్పిరిట్. కేవలము దేవుని ఆత్మ చేత మన ఆత్మకు ఆ బోధ మనము పొందుకోగలుగుతాం. సో లెర్నింగ్ హౌ జీసస్ థింగ్స్ అండ్ హౌ హీ ఫంక్షన్స్ షుడ్ బికమ్ అవర్ గోల్. సో ఈ దినం ఏంటి మన గోల్? టు లెర్న్ హౌ జీసస్ థింగ్స్. సో ఇప్పుడు మనము ఆత్మలో దేవుని క్రీస్తు మనస్సును మనం కలిగి ఉన్నాం. సో ఇప్పుడు మన అభ్యాసం ఏం చేయాలి? ఇప్పుడు మన ఈ స్వాభావికమైన మనస్సులోకి దేవుని యొక్క ఆలోచనలు, ప్రభు యొక్క మనస్సు ఒకవేళ మనము కలిగి ఉంటే ఆయన ఆలోచన ఎలా ఉంటాయి, ఆ ఆలోచన బట్టి ఆయన ఎలా కదులుతాడు, ఎలా ఆయన దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు, ఇవి మనము అభ్యాసం చేయాలి. సో హౌ జీసస్ థింగ్స్ అండ్ హౌ హీ ఫంక్షన్స్ షుడ్ బికమ్ అవర్ గోల్, బికాస్ ఇట్ ఈస్ డిస్కవరింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆ దేవుణ్ణే మనము నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. చాలాసార్లు అనుకుంటాం కదా, నీ చిత్తం ఏంటి ప్రభా, నీ హృదయం దావీదులాగా హృదయానుసారాలు అయిపోవాలి. ఇవన్నీ ఎలా అవుతాయి చెప్పండి? ఊరికే ప్రార్థిస్తే అయిపోతుందా? నో, దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ దట్. ఎందుకో స్వాభావికమైన మనస్సుకి గోచరం కాదది. నువ్వు ఉట్టిగా మాటలు చెప్తే అవి ఆ మార్పు జరగదు, ఆ చేంజ్ రాదు. సో ఇక్కడ ఏం చెప్పుకుంటామో, సో ఓన్లీ హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ కెన్ వి రిప్రజెంట్ హిమ్ ద బెస్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఇవన్నీ ఎందుకు అంటే, క్రీస్తుకు మనసు కలిగిన మనసు మనం ఎందుకు కలిగి ఉండాలి అని అనుకుంటే, ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. మనం ఏమంటున్నాము? దేవా నీ బిడ్డను, మనకు బ్లెస్సింగ్ కావాల్సినప్పుడు మాత్రం ఆ వాటను పలుకుతాం కదా. నువ్వు భూమి మీద నువ్వు నా ప్రతినిధి, నువ్వు తగ్గట్టుగా జీవించాలన్నప్పుడు మాత్రం అబ్బో అనుకుంటాం కదా. వి వాంట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ యాజ్ హిస్ చిల్డ్రన్. మై రైట్ అనుకుంటాం అది కదా. మన బ్లెస్సింగ్స్ ఎంత రైటో ఆయన కొరకు ఆయన ప్రతినిధిగా మనము భూమి మీద జీవించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని మనం గ్రహించాలి. ఆమేన్. దట్స్ ద బెస్ట్ వీ కెన్ రిప్రజెంట్, హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉంటూ మనము నడిచినప్పుడు మనము ఆయన ప్రతినిధులుగా కరెక్ట్గా మనము జీవించగలుగుతాం. ఆమేన్. సో ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ దట్ రివీల్స్ ద రియాలిటీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. సో దేవుని రాజ్యమై దేవుని చిత్తం అంటున్నాం. ఈ భూమి మీదకి దేవుని రాజ్యం తీసుకొచ్చే బాధ్యత మనకి ఉంది అంటున్నాం. దేవుని రాజ్యము ఎలా వెల్లడి చేయగలుగుతామో? క్రీస్తు కలిగిన మనస్సు ద్వారా కదా. ఆయన ఆలోచన పద్ధతి, ఆయన పనిచేసే తీరు, అవి మనము నేర్చుకున్నప్పుడు దట్స్ హౌ వీ కెన్ బ్రింగ్ డౌన్ ద హెవెన్, వీ కెన్ రిప్రజెంట్ ఇట్. దిస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని మనము చెప్పగలుగుతాం. ఆమేన్. సో చూద్దాం, రోమా 12:2 ఒకసారి చదువుమా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇంతసేపు అదే కదా మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడు? డు నాట్ బీ కన్ఫార్మ్డ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ that you may prove what is that good and acceptable and perfect will of God. ఎందుకు మనసు మారి రూపాంతరం చెంది మనము క్రీస్తుకు మనసు కలిగి ఇక్కడ మనము ఉండాలి అంటే, దట్స్ హౌ యు ప్రూవ్ దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎట్లా ప్రూవ్ చేస్తాం మనము దేవుని చిత్తంను? మన మనస్సు ఎప్పుడైతే, సో వెన్ వి చేంజ్ ద వే ఆఫ్ థింకింగ్, వెన్ ఆ థింకింగ్ ఎప్పుడైతే మారుతుందో మన యాక్షన్స్ మారుతాయి. అవునా కదా చెప్పండి? మన యాక్షన్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి? ద వే వి థింక్ కదా. మన మనసులో మనం ఎలా ఆలోచిస్తామో, ఒక పరిస్థితుల గురించి ఎలా బేరీజు వేస్తామో దాన్ని బట్టి మనము యాక్ట్ చేస్తాం కదా. ఆ రకంగా మనం ఓకే ఇది చేయాలి అని మనం చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మన మనసు మారి రూపాంతరం చెందుతుందో, అంటే వాక్యానుసారంగా మనం కరెక్ట్గా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దెన్ వి ప్రూవ్ దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఇదే అని అప్పుడు మనము చెప్పగలుగుతాం. సో మత్తయి 6:10 కూడా అదే కదా మనం చదివాము. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అంటే రెన్యూడ్ మైండ్ ప్రూవ్స్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఒక నూతన పరచబడిన ఒక మనస్సు ఈ భూమి మీద దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమును చూపించగలుగుతుంది. చేయగలుగుదామా? షల్ వి టేక్ దిస్ డెసిషన్ టుడే?
కదా. దేవుని పరిపూర్ణ చిత్తము భూమి మీద జరిగించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని రాజ్యమును భూమి మీద మనము తీసుకురాగలగాలి. మన మాటలు చాలాసార్లు ఏముంది అనుకుంటాం కదా. ఈచ్ వన్ ఆఫ్ అస్ హోల్డ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మనం మాట్లాడే ప్రతి మాటకి దాని యొక్క ప్రభావం భూమి మీద ఉందని మనం మర్చిపోద్దండి. అందుకే డు నాట్ యూజ్ యువర్ వర్డ్స్ వెయిన్లీ. వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా మనం ఉండవద్దు. క్రీస్తు కలిగిన మనస్సు ఉన్నవారు ఎవరితో మాట్లాడదామో చెప్పండి. ఈ అవేర్నెస్ మనకుంటే ఎలా పడితే అట్లా ఒకరిని కామెంట్ చేయడము, వారి గురించి మాట్లాడము, ఇవన్నీ చేయగలుగుతామా కదా. గాసిప్ చేయడము, ఊరికి ఊసిపోని మాటలు, వ్యర్థమైన మాటలు చేయగలుగుతాము మనము? చేయలేము. ఆమేన్. కాబట్టి చాలాసార్లు పక్కన పడేస్తుంటాం ఈ టాపిక్స్ని. బట్ టుడే గాడ్ ఈజ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు మనందరికీ. ఆయనను భూమి మీద ప్రతినిధులుగా మనము చూపిస్తూ ఆయన చిత్తమును, ఆయన రాజ్యమును భూమి మీద మనము చూపించేవారుగా ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. సో దిస్ ఈజ్ ద మ్యాండేట్ వీఆర్ గివెన్. ఏంటది? ఒక ఆజ్ఞ. అది ఏంటి? దేవుని రాజ్యమును ఈ భూమి మీదకి మనము తీసుకురావాలి, చూపించాలి. దేవుని పరిపూర్ణ చిత్తం ఇది అని మనం చూపించే ఒక ఆజ్ఞ మనము కలిగి ఉన్నాం. ఆమేన్. హ్యావింగ్ సెడ్ దిస్, ఐ హ్యావ్ నాట్ యెట్ రీచ్డ్. అంటే ఇట్లా చెప్తున్నానని నేను పర్ఫెక్ట్గా ఉన్నానని నేను అనట్లేదు. ఆమేన్. వి ఆల్ టుగెదర్. దేవుడు మాట్లాడుతున్నారంటే అందరికీ అండి అది. అంటే దైవజనులు ఏదో పర్ఫెక్ట్గా ఉంటారు, స్పెషల్ పీపుల్ అని అనుకోవద్దండి. ఎవరైనా కదా, అందరము మనుషులమే. వీ ఆల్సో హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ కదా. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐఎమ్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్, కానీ బట్ మై డిజైర్ ఈజ్ టు రిఫ్లెక్ట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. కానీ నేనైతే ఏం ఆశపడుతున్నానంటే దేవుని యొక్క మనస్సు, క్రీస్తు కలిగిన మనస్సుని నా జీవితం ద్వారా నేను చూపించాలని ఒక ఆశ నేను కలిగి ఉన్నాను. ఆమేన్. సో లెట్ us టుగెదర్ స్లోలీ అండ్ స్టడీలీ గ్రాబ్ హోల్డ్ ఆఫ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్. ఈ దినము దేవుని ఆత్మ ఏం చెప్తున్నారో అది తప్పకుండా మనందరం గ్రహించి ఆ ప్రకారము నడవాలని ఆశపడుతున్నాను. ఆమేన్. సో ఇక్కడ మనం 1 కొరింథీ 2లో చదివినాం కదా. దేవుడు తన బిడ్డల కొరకు ఏం సిద్ధపరిచాడు అది మనసుకు గోచరం కాలేదు, కంటికి కనపడలేదు కదా, ఇవన్నీ హృదయానికి అర్థం అవ్వలేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ కదా, ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రివీల్స్ ఆల్ థింగ్స్ టు అవర్ స్పిరిట్ అండ్ రిమైండ్స్ దట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఇవి చెప్తూ మనకు ఉన్నది 16వ వచనం ఒకసారి చదవమ్మా. ముందంతా ఏమన్నాడు? మన మనుషుల అండర్స్టాండింగ్ అది అర్థం కాదు, కానీ ఓన్లీ దేవుని ఆత్మ ద్వారా అది బయలుపరచబడుతుంది అని చెప్తూ మనము క్రీస్తు మనస్సును మనం కలిగి ఉన్నాము అని అక్కడ ఆయన చెప్తారు. చూడండి 16వ వచనం, 1 Corinthians 2:16. ప్రభు మనస్సును ఎరిగి ఆయన బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనస్సును మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఇందాక చెప్పుకున్నాం కదా, మన ఆత్మలో మనం క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టే దేవుని యొక్క సంగతులు మనకు గోచరము అవుతున్నాయి. మన ఆత్మకు దేవుని ఆత్మ అవి బయలుపరుస్తున్నారు. దట్స్ హౌ వి నో కదా. ఆమేన్. సో వాట్ వి నో ఇన్సైడ్, ఇప్పుడు లోపల తెలుసుకుంది బయట కనపరచబడాలి కదా, అవునా కదా. వాట్ వి అండర్స్టాండ్ విత్ ఇన్, ఇట్ ఈస్ షోన్ అవుట్ సైడ్. ఆమేన్. సో ఇక్కడ అవన్నీ చెబుతూ 3వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు ఆ కొరింథీయులను కరెక్ట్ చేస్తూ ఒక మాట అంటారు. సి, పాల్ కరెక్ట్స్ ద కార్నాలిటీ అమాంగ్ ద కొరింథియన్ చర్చ్ ఇన్ చాప్టర్ 3. పైన 2వ అధ్యాయం మొత్తము దేవుని ఆత్మ ద్వారా మన ఆత్మకు బయలుపరచబడతాయి కాబట్టి, అంటే క్రీస్తు మనసు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ మనసులు మారాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఎందుకు చెప్పాడు అవన్నీ అని 3వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఏంటి అక్కడ? దెర్ ఈజ్ గ్రూపిజం దేర్. వారి మధ్యలో సెక్టేరియనిజం అంటే గుంపులు. నేను అపోలో వాడను, నేను పౌలు వాడను, నేను ఇది అది సంఘాల్లో మనకు కనపడుతుంది కదా. బేస్డ్ ఆన్ క్యాస్ట్, బేస్డ్ ఆన్ స్టేటస్, రకరకాల గుంపులు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదంతా కార్నాలిటీ, శరీరతత్వం అని అక్కడ పౌలు గద్దిస్తాడు వాళ్ళని. కొరింథీయుల మీరు పత్రిక చదివితే అక్కడ వాళ్ళు గిఫ్ట్స్లో మూవ్ అవ్వనేది లేదు. వాళ్ళ ప్రతి బ్లెస్సింగ్లో వాళ్ళు మూవ్ అవుతున్న ప్రజలే వాళ్ళు. కానీ ఈ కరెక్షను అక్కడ పౌలు చేస్తున్నట్టు కనబడుతుంది. దాని అర్థం ఏంటండి? దేవుడు అన్నీ ఇస్తాడు మనకి, కానీ
ద క్యారెక్టర్ దట్ వీ షో, అంటే ఆ మార్పు ఏదైతే మనలో వచ్చిందో ప్రభువుని బట్టి అది చూపించే బాధ్యత మన మీద ఉంది. ఆ చాయిస్ మనకుంది ఎప్పుడు కూడా. దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఆగవు. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆయన నెరవేర్చేస్తాడు ఆయన. కానీ ఆయన కొరకు నిలబడే సంగతి కానీ ఆయన కొరకు జీవించే సంగతులు ఇవన్నీ మనం చేయవలసిన పనులు. సో అక్కడ 3వ అధ్యాయంలో ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. పాల్ కరెక్ట్స్ ద కార్నాలిటీ అమాంగ్ ద కొరింథియన్ చర్చ్. బిఫోర్ పాయింటింగ్ అవుట్ ద కార్నాలిటీ, పాల్ ఎక్స్ప్లెయిన్స్ ద నీడ్ ఫర్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద బిలీవర్స్. సో ఆ 3వ అధ్యాయంలో వాళ్ళని కరెక్ట్ చేయకముందు 2వ అధ్యాయం మొత్తం అందుకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. దేవుని ఆత్మ ద్వారా మనం సరి చేసుకోవాలి. క్రీస్తు కలిగిన మనస్సును మనం ఏదైతే పొందుకొని ఉన్నామో దాన్ని మనం బయటికి తీసుకొని రావాలి. దట్స్ హౌ వి షో ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. సో కార్నాలిటీ హియర్ మీన్స్ పీపుల్ హూ ఆర్ డామినేటెడ్ బై దేర్ ఫిజికల్ సెన్సెస్. కార్నాలిటీ శరీరతత్వం అంటే ఏంటంటే వాళ్ళకి కంటికి కనపడిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, వాళ్ళకి మైండ్కి ఎలా అది అండర్స్టాండింగ్ అయిందో దాన్ని బట్టి కదులుతారు వాళ్ళు. కానీ స్పిరిచువల్గా మనం కదలడమని మనం మాట్లాడితే దాని అర్థము వీఆర్ డామినేటెడ్ బై గాడ్స్ వర్డ్ మోర్ దాన్ ఆర్ ఫిజికల్ సెన్సెస్. అంటే ఆత్మీయంగా ఉన్నారు వీళ్ళు అని ఎలా చెప్తామంటే దే ఆర్ నెవర్ మూడ్ విత్ ద ఏమంటారు ఫిజికల్ థింగ్స్. అంటే వాళ్ళు కనబడదాన్ని బట్టి దీన్ని బట్టి వాళ్ళు అసెస్ చేయరు. దేవుని మాటను పట్టుకునే వాళ్ళు అసెస్మెంట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ఆత్మీయంగా వీళ్ళు ఉన్నారు అని మనము చెప్పగలుగుతాం. ఆమెన్. సో పాల్ ఈజ్ అడ్రస్సింగ్ గ్రూపిజం హియర్. పాల్ ఈజ్ ఎన్కరేజింగ్ టు గ్రో అప్ టు మెచ్యూరిటీ ఇన్ అవర్ సోల్ బై రెన్యూయింగ్ అవర్ మైండ్ విత్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే ఏదైతే మీ మధ్యలో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి మీరు ఎదగాలి. డోంట్ బీ లైక్ బేబ్స్. మీరు ఇంకా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో న్యూ బిలీవర్స్ అంటాం, కానీ ఎప్పటికీ అలా ఉండిపోవాలనుకుంటామా చెప్పండి? షల్ వి బీ ఆల్వేస్ లిటిల్ బేబీస్? కాదు, గ్రో అవ్వాలి. వి షుడ్ గ్రో టు మెచ్యూరిటీ. ఆ మెచ్యూరిటీ ఎలా అంటే క్రీస్తు కలిగిన మనస్సును మీరు అభ్యాసం చేస్తూ దేవుని వాక్యము చేత మీరు ఎదగాలని ఆయన అక్కడ చెప్తా ఉన్నారు. సో దాన్ని బట్టి మీరు ఐక్యతతో కదలాలి. గ్రూపిజం కాదు, మనమందరము ఒక శరీరముగా ఉన్నాము. ఆ యూనిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలని అక్కడ పౌలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. సో డివిజన్స్, ఎన్వీ అండ్ స్ట్రైఫ్ ఇన్ ద చర్చ్ అంటే ఒక సంఘములో ఇట్లా గ్రూపిజం ఉంది. ఎన్వీ అంటే జలసి, ఓరలేంతనము, ఇలాంటివన్నీ లేదా గొడవలు, ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఇట్స్ నాట్ అ హెల్దీ సైన్ ఇన్ అ బాడీ. ఒక శరీరంలో అది మంచి సూచన కాదని మనం అర్థం చేసుకోవాలి. యాకోబులో కూడా ఇదే మాట చెప్తాడు ఆయన. చూడండి యాకోబు పత్రిక 3:16. ఇప్పుడు సంఘముగా మన మధ్యలోనే ఉంటే బయట వారికి మనం ఎలా చూపిస్తాం చెప్పండి? హౌ కెన్ వి రిప్రజెంట్ గాడ్ వెన్ వి గో అవుట్? మనం అర్థం చేసుకోవాలి. మనము వ్యక్తిగతంగా మొదటిగా క్రీస్తు మనస్సును మనము అభ్యాసం చేయాలి. మనం కలిసి వచ్చినప్పుడు కూడా అదే మనసు ప్రతి ఒక్కరు క్రీస్తు కలిగిన మనసులో కదులుతున్నప్పుడు ఆ ఐక్యత మనము చూడగలుగుతాం. చూడండి యాకోబు 3:16 ఏం చెప్తుంది? ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో, మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అల్లరి, నీచ, కన్ఫ్యూజన్ ఉంది. ఇంగ్లీష్లో కన్ఫ్యూజన్ ఉంది, నీచ కార్యం ఉంది. ఎవ్రీ ఈవిల్ థింగ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సచ్ అట్మాస్ఫియర్. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వద్దంటున్నాడు పౌలు అంటే ఎక్కడ అలాంటి దురాత్మలు పనిచేస్తుంటాయో అక్కడ నీచమైన కార్యాలు జరగడానికి మనము వి ఓపెన్ డోర్స్ ఫర్ ద ఎనిమీ టు బ్రింగ్ ఆల్ ఈవిల్ ఇన్ టు అవర్ మిడ్స్ట్. మనం అర్థం చేసుకోవాలి దినం. ఆమెన్. సో అటువంటి విభేదాలు మన మధ్యలో ఉండడానికి వీల్లేదు కదా. మత్సరములు కదా, గొడవలు లాంటివి మన మధ్యలో ఉండడానికి వీలేదు. ఎందుకంటే ఇట్ గివ్స్ అన్ ఓపెన్ డోర్ ఫర్ ద ఎనిమీ టు అటాక్ అస్ విత్ ఈవిల్ థింగ్స్. చెడుతనము, చెడు కదా, అటువంటి కార్యములు జరగడానికి అవకాశము మనమే అపవాదికి ఇస్తున్న వారంగా మనం ఉంటాం. కాబట్టి పౌలు అక్కడ ఏం చెప్తున్నాడు? మీ మధ్యలో అలాంటివి ఉండడానికి వీల్లేదు. పౌలు ఎవరు, అపోలో ఎవరు? అందరూ క్రీస్తువారమే, మనమందరం ఒకటే. ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరి వాక్యమన్నా వినండి. ఆల్ ఆర్ గాడ్స్ సర్వెంట్స్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు హెల్ప్ అస్ మెచ్యూర్. ఎందుకు వింటాం నాన్న? అందరి ఇప్పుడు యూట్యూబ్లో అందరం వింటాం. ఎందుకు వింటాము? అది విని మనలో కార్యం జరగాలి, మనం ఎదగాలి, దేవునిలో మన ఆత్మలో ఎదగాలి.
ఇప్పుడు అంశం ఏంటి? క్రీస్తు కలిగిన మనస్సు. ఆ విన్నదాన్ని బట్టి క్రీస్తు కలిగిన మనస్సులో మనము కదలాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. అక్కడ పౌలు అదే అంటున్నాడు కదా, ఇప్పుడు ఒకరే గొప్ప దైవజనులు అయితే వాళ్ళని వాడుకోవచ్చు కదా లోకమంతా కదా, బట్ ఇట్ కెనాట్ హ్యాపెన్ లైక్ దట్ కదా. అందుకే ఆయా స్థలములలో దేవుడు ఎవరు సిద్ధంగా ఉంటారో వారిని ఎన్నుకుంటాడు. దేవుడు తన మాటను ప్రకటించడానికి, తన సంఘమును సిద్ధపరచడానికి. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎవరు చెప్పినా, ఎవరు బోధించినా ఆ మాటను బట్టి మనలో ఎదుగుదల అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇట్ ఈస్ నాట్ హూ ఈస్ బ్రింగింగ్ ద మెసేజ్, ద ఇంపార్టెన్స్ షుడ్ బీ ఆన్ ద మెసేజ్. అక్కడ ఎవరు చెప్తున్నారో కాదు, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? ఏం మాట చెప్తున్నారు? వాక్యానుసారంగా ఉందా? ఈ మాటను బట్టి నేను బలపడుతున్నానా? నాలో ఏం మార్పు వస్తుంది? మనము ఇవి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆమెన్. డూ యూ అండర్స్టాండ్? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మెసెంజర్ బట్ అబౌట్ ద మెసేజ్. అక్కడ మనము చూడాల్సింది అది. ఆమెన్. సో అటెన్షన్ ఈజ్ గివెన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అక్కడ అదే చెప్తున్నాడు పౌలు. అపోలో అని పౌలు అని మీరు అనొద్దు. ఒకరు విత్తితే, ఇప్పుడు మన జీవితంలో కూడా చూడండి, ఎవరో సువార్త చెప్పు ఉంటారు, అంతేనా? సంబడి హ్యాస్ సోన్ అ సీడ్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఓకే, దాన్ని బట్టి మనం రక్షణ పొందుకున్నాం. తర్వాత ఇంకెక్కడో మనం ఉద్యోగరీత్యా ఇంకెక్కడ పోతామో సంఘంలో అతకబడతాం. సో దే ఆర్ వాటరింగ్. అక్కడ దైవజనుల మాట ద్వారా మనకు నీరు పోయబడుతుంది కదా. ఇప్పుడు సీడ్ వేసాడు కాబట్టి ఆయన గొప్ప, నీళ్ళు వేసేవాళ్ళు కాదు గొప్ప కాదు అని అనగలుగుతామా? అట్లా అనొద్దు. దట్స్ నాట్ ద వే ఇట్ వర్క్స్. మనందరికీ కూడా దేవుని రాజ్యంలో మనం పనివారిగానే ఉన్నాం. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, మనుషులు చేస్తారు అవన్నీ. ఆ డిఫరెన్సెస్ ఎవరు తీసుకొస్తారంటే మనమే. ఓ ఆ చర్చ్ ఫుల్ గొప్ప, ఈ చర్చ్, అట్లా యాటిట్యూడ్ మనలో ఉండకూడదు. ఆమెన్. ఏ దైవజనులు చెప్పినా ఏం మాట చెప్తారు? వాళ్ళు దేవుని మాట చెప్తారు. దేనికి చెప్తారు? సంఘమును బలపరచడానికి, టు హెల్ప్ దెమ్ గ్రో ఇన్ మెచ్యూరిటీ. మనమందరం కూడా దేనికి సిద్ధపడుతున్నాము? దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఒక వధు సంఘం వలె సిద్ధంగా మనము ఆయన ఎదుర్కోవాలి కదా. దట్ ఈస్ ద ఇంటెన్షన్. మీరు ఎఫ్ఎస్సీలో కూడా చూస్తే, ఎఫ్ఎస్సీలో 4వ అధ్యాయంలో చెప్తాడు కదా, 5-fold మినిస్ట్రీ. 5-fold మినిస్ట్రీ ఎందుకు ఇవ్వబడింది? చదువుదాం చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయము 11-13. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయము 11-13 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణంగా మనం చేయబడాలి. సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణములు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, అర్థమవుతుందా? ఇంతమంది ఎందుకు అంటే, ఆల్ దిస్ ఈస్ టు ఎక్విప్ ద సెయింట్స్. ఇక్కడ ఏముంది? గాడ్ హ్యాస్ appointed some to be apostles, some prophets, some evangelists, some pastors and teachers for the equipping of the saints. మనందరూ పరిశుద్ధులని సిద్ధపరచడానికి, తెలుగులో ఏముందమ్మా? టు ఎక్విప్ ద సెయింట్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ. దేవుని పరిచర్య జరిగించడానికి నియమించెను సంఘం. ఫర్ ఎక్విపింగ్ ద సెయింట్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ, ఫర్ ద ఎడిఫైయింగ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, till we all come to the unity of faith. మన అందరం కూడా అందరి వాక్యాలు విందాం. నేను కూడా వింటాను, దైవజనుల వాక్యాలు నేను వింటాను. విని అది ఏం జరిగించాలి మనలో? ఇట్ షుడ్ ఎడిఫై అస్. మనకి క్షేమాభివృద్ధి కలుగజేయాలి. మనల్ని దేవుని పరిచర్య జరిగించడానికి అది ప్రేరేపించాలి మనల్ని. వాట్ ఎవర్ యువర్ లిజనింగ్ షుడ్ హెల్ప్ యూ, షుడ్ ఎక్విప్ యూ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని పరిచర్య కొరకు నిన్ను సిద్ధపరచాలి. అది అబ్బాబ్బా భలే వాక్యము అని చెప్పి వదిలేస్తాం చాలాసార్లు కదా. అది ఎంతగా నా శరీరం నాలో ఏం మార్పు తెచ్చింది అనేది ఎప్పుడు మనము దృష్టి పెట్టము. బట్ దట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం అదే. ఇంతమంది దైవజనులు లేపుకోవడానికి కారణము టు ఎక్విప్ ద సెయింట్స్
పరిశుద్ధులను సిద్ధపరచడానికి. దేనికి? దేని కొరకు సిద్ధపరచడం? పరలోకానికి వెళ్ళడానికే కాదు, ఫర్ ద మినిస్ట్రీ, ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ. ఒక పరిచర్య అంటే కేవలం ఇక్కడ నిలబడి ప్రీచింగ్ అని అనుకోవద్దండి. మినిస్ట్రీ ఇన్వాల్వ్ సో మెనీ థింగ్స్. మీరు లెటర్స్ అన్నీ చదివినప్పుడు పౌలు ఎంతోమంది పేర్లు మెన్షన్ చేస్తాడు, చాలామంది పేర్లు చెప్తూ ఉంటాడు. వీళ్ళు నాతో పాటు ఉన్నారు, వీళ్ళు అంటే వాళ్ళందరూ ఏం వాక్య పరిచయం చేసినారా? కాదు. దే వర్ దేర్ టు మినిస్టర్ టు హిమ్, టు హెల్ప్ హిమ్, టు ప్రే ఫర్ హిమ్. ఇవన్నీ కూడా పరిచర్యలో భాగమే అండి. ఒక దైవజనులతో పాటు మనం ఉన్నాం పరిచర్యలో భాగము అంటే యు ఆర్ దేర్ టు ఇంటర్సీడ్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, టు సపోర్ట్ ఇన్ ద ఫైనాన్సెస్, టు వర్క్ ఇన్ ద పనులు ఉంటాయి కదా, ఉండవా? ఉండవా? 31st నైట్ ప్రసాద్ పాపం తన బాధ అంతా వెళ్ళగలుగుతూ ఉంటుంది. బాధ అనిపించింది నాకే. వి ఆల్ ఆర్ హియర్ ఫర్ వెరీ లాంగ్ టైం. మనం అందరం ఎప్పటి నుంచి ఉన్నాం? చర్చిలో ఉన్నామా? ఒక అకేషన్ ఉందంటే పనులు ఉంటాయని తెలీదా మనకి? ఐ వాంట్ ఆనెస్ట్ ఆన్సర్స్. పనులు ఉంటాయా? ఉండవా? సో డూ యూ నీడ్ అ సపరేట్ ఇన్విటేషన్ టు కమ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్? చెప్పండి కదా. డూ యూ నీడ్? క్రీస్తు కలిగిన మనస్సు ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆ మార్పులు జరుగుతాయి. రిపెంట్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ కాలింగ్ అస్ టుడే. రిపెంట్, చేంజ్ ద వే ఆఫ్ యువర్ థింకింగ్ కదా. సండే 10 o'clock రండి. ఆ మెసేజ్ చూసి ఎంతమందికి ఏమేమి ఆలోచనలు వస్తాయి చెప్పండి, నిజంగా యథార్థంగా చెప్పాలా. చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అని మాట్లాడుకుంటున్నాం మనం. టైంకి రావాలి అంటే చాలా అలసిపోయిన వారం అంతా, కొంచెం లేట్ అయితే ఏమవుతుంది? లేదా ఆల్రెడీ ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం లేట్గా వెళ్తే ఏమవుతుంది? ఇట్లాంటి ఆలోచన మనకు వస్తే రావు చెప్పాలి. బీ ఆనెస్ట్. దేవుడు ఏం చెప్తున్నాడు? రిపెంట్, చేంజ్ దట్ వే ఆఫ్ థింకింగ్ కదా. ఆఫీస్కి లేట్గా వెళ్తారు అట్లే, ఏం బాస్ చెప్తే వెళ్ళాలా అని అనుకోం కదా. అంటే మనకి ఏది లాభమో అవుతుందో దాన్ని చేస్తాము. లాభం నాకు పెద్ద ఏం లాభము అనుకున్నది వదిలేస్తాం కదా. బట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ సీక్స్ ద విల్ ఆఫ్ గాడ్, నాట్ అవర్ ఓన్. మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఐ కెన్ గివ్ అని ఆలోచిస్తుంది కానీ వాట్ విల్ ఇట్ బెనిఫిట్ మీ అని ఎప్పుడు క్రీస్తు కలిగిన మనసు ఆలోచించదు. అలా ఆలోచించుంటే క్రీస్తు వచ్చేవాడు భూమి మీదకి కదా. ఆలోచిద్దాం. ఆమేన్. సో వీఆర్ గివెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ టు ఎక్విప్ ద సెయింట్స్. ఇది మర్చిపోద్దు కదా. ఈ దినం నుంచి ఎవరు వాక్యం విన్నా ఆయన గొప్ప దైవజనుడు, ఈయన గొప్ప, ఇవి కాదు మనలో కలగాల్సిన ఆలోచనలు. ఏంటి? ఆ వాక్యం ద్వారా నేను ఎంత బలపడ్డాను, నాలో ఏం మార్పు వచ్చింది. ప్రతిసారి నేను ఈ మాట చెప్తూనే ఉన్నాను, వినొద్దని చెప్పట్లేదు. ఆ వాక్యానుసారంగా ఉందా లేదా ఆ మెసేజ్ అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆ దైవజనుడి లైఫ్ కరెక్ట్ ఉందా లేదా మనము గమనించాలి. బికాస్ ఆ హెడ్లో ఇప్పుడు చూడండి, అభిషేక తైలం కూడా తల నుంచి కిందికి జారుతుంది. అంటే ఆ హెడ్గా ఒక దైవజనుడు హెడ్ అన్నప్పుడు ఆ అభిషేకం మన మీదకి వస్తుంది. సో వెన్ యూ ఫాలో సంబడి దట్ విల్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళ లైఫ్ కరెక్ట్ లైఫ్ అయినా, వాళ్ళు చెప్పే వాక్యము అది బైబిల్ అనుసారంగా ఉందా, ఇవన్నీ మనం గమనించుకొని వినాలి. విని వి షుడ్ బికమ్ రెడీ టు సర్వ్ ద లార్డ్. అది మనలో జరగాల్సిన మార్పు. ఆమేన్. సో నెక్స్ట్ చూద్దాం. సో మొదటిగా మనం ఏం చూస్తున్నాము? కొరింథీయులకు రాస్తూ పౌలు క్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే మీ మధ్యలో అటువంటి విభేదాలు ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, గ్రూపిజం ఉంది. అవి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే యు అలౌ ద ఎనిమీ, యు ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ టు వర్క్ ఈవిల్ అమాంగ్ ఆర్సెల్స్. మనము చెడు జరగడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. కాబట్టి జాగ్రత్త. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. తర్వాత చూద్దాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేద్దాం. 5వ వచనం మనం చదివాం కదా, 6 నుంచి 8 ఒకసారి చదువుదాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన గురించి అక్కడ చెప్పబడుతుంది. దానికన్నా ముందు మీరు పైన చదివితే
అక్కడ ఒకరితో మీరు ఒకరు ఎలా ఉండాలి అని అక్కడ చెప్పబడింది. అది చెప్తూ ప్రభు గురించి అక్కడ ప్రస్తావన జరిగింది. దాని అర్థం ఏంటంటే, సో జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వి లుక్ అట్ ఈచ్ అదర్ అండ్ ట్రీట్ ఈచ్ అదర్ ఇన్ ద బాడీ. మనం ఒకరినొకరు ఎలా మనము ట్రీట్ చేస్తున్నాము, ఎలా మనం చూస్తున్నాము, పక్కవారిని ఎలా చూస్తున్నాం అనేది మనకు ఎగ్జాంపుల్ ఎవరు? ప్రభువే మనకు ఎగ్జాంపుల్. జీసస్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ సో దట్ హీ కుడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ ఎమోషన్. ఆయన ఎందుకు మనిషిగా దిగి రావాల్సింది? అక్కడి నుంచే ఏదో కార్యం జరిగించవచ్చు కదా. అలా జరిగిస్తే అర్థం కాదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనిషి యొక్క మనసుకి అది గోచరం కాదు దేవుడు చేసే కార్యములు. సో హీ హ్యాడ్ టు కమ్ డౌన్ అండ్ టేక్ ద లైక్నెస్ ఆఫ్ మ్యాన్. ఒక మనిషిగా ఆయన దిగి వచ్చి మనిషి రూపం ధరించి మనిషి యొక్క మనస్సును, సేమ్ కదా, ఫ్లెష్ ఇక్కడ భూమి మీద పుట్టాడంటే మనలాగే ఆ మనస్సు కూడా మనలాంటిదే. సో హీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీ హ్యూమన్ ఎమోషన్ అండ్ దేర్ బై హీ షోడ్ అస్ హౌ టు ఫంక్షన్. అలా ఉంటూ కూడా కదా మనం నడుచుకోవచ్చో ఆయన చూపించాడు. దో హీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్, హీ వాజ్ సిన్లెస్ అని ఉంటుంది వాక్యంలో. మనలాగే అన్ని రకాలైన శోధనలు ఆయన ఎదుర్కొన్నారు. భూమి మీద ఉంటాయి కదా శోధనలు. అపవాది వదులుతాడా? యేసుక్రీస్తు కాబట్టి నన్ను వదిలేద్దామని మనం స్టార్టింగ్లోనే చూస్తాం కదా, ప్రభు అపవాది శోధించడం. సో ఎన్ని శోధనలు వచ్చినా ఆయన పాపరహితుడిగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. హీ ఈజ్ ద రోల్ మోడల్. మన ముందు మాదిరి ఎవరు? ప్రభువే. సో వన్స్ హీ వాజ్ ఆన్ ద ఎర్త్, హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ బికేమ్ ఒబీడియంట్ టు ద ఫాదర్స్ విల్. అక్కడ ఏం కనబడుతుంది మనకి? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తనను తను తగ్గించుకొని దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకోవడం మనకు అక్కడ కనబడుతుంది. సో జీసస్ ఈజ్ ద సుప్రీం ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ అండ్ పుట్టింగ్ అదర్స్ అహెడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అక్కడ ఏం మాదిరి కనపడుతుంది? ఆయన తనను రిక్తునిగా చేసుకున్నాడు. అదేనా చదివాం మనము. ఆయన ఏం చేశాడు? హీ మేడ్ హిమ్సెల్ఫ్ nothing. He became selfless, who being in the form of God did not consider it robbery to be equal with God. నిజంగా చూస్తే ఆయన త్రిత్వంలో ఒకరు, అంతేనా? దేవుడు ఆయన. కానీ నేను దేవుని కాబట్టి నేను పోను అని అనుకోలేదు ప్రభు. ఆమెన్. సో in our relationship with one another we should have the same mind of Christ. మనకేముండాలి? భూమి మీద మనము ఆయన ప్రతినిధులుగా మనము ఉన్నప్పుడు క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఇక్కడ మాదిరి ఏం చూపిస్తున్నాడు? ఆయన సెల్ఫ్లెస్నెస్, తనను తాను తగ్గించుకున్నాడు. నేను అనే తత్వము ఆయనలోంచి తీసేసుకున్నాడు. సో హ్యూమిలిటీ ఈజ్ ద కీ. అక్కడ ఏం కనపడుతుంది? హ్యూమిలిటీ, హంబుల్నెస్. చాలామంది దైవజనులు చెప్పడం నేను విన్నా. హ్యూమిలిటీ అంటే తెలుసా మీకు? ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాము, ఓ క్రీస్తు కలిగిన మనసు ఏముంది, ఏం క్లీన్ చేయాలా చేసేస్తాను, ఏం కుర్జీలు తుడవాలా తుడిచేస్తాను, ప్రైజ్ లార్డ్ చెప్పాలా అందరికి చెప్తాను. సో ఇట్స్ నాట్ అబౌట్ అవుట్వర్డ్ యాక్షన్. ఏం మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? ఇన్వర్డ్ చేంజ్. నువ్వు ఇవన్నీ చేయాలి, కానీ ఎలా చేయాలి? ఈ లోపల మార్పు వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము ఆ రకంగా చేసేవారుగా ఉండాలి. హ్యూమిలిటీ అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యు విల్ బి అ టీచబుల్ పర్సన్. అంటే నిన్ను కరెక్ట్ చేస్తే ఆ కరెక్షన్ తీసుకునే ఒక మనస్తత్వం నీలో ఉంటుంది. నాకు చెప్తారా నేను కరెక్టే ఇట్లా అంటే హంబుల్నెస్ ఉన్న వ్యక్తిలో అది ఉండదు, ఆ అరోగెన్స్ ఉండదు. హ్యూమిలిటీకి ఆపోజిట్ ఏంటండి? ప్రైడ్. వెన్ వీ సే ఐ నో ఎవ్రీథింగ్, హూ ఈజ్ హీ టు కరెక్ట్, హూ ఈజ్ షీ టు కరెక్ట్, బట్ డీప్ డౌన్ వీ నో వీఆర్ రాంగ్. మనకు తెలుసు తప్పని, కానీ ఒకరు చెప్పినప్పుడు మనం అది తీసుకోలేని స్థితిలో ఉంటాం కదా. దట్ ఇండికేట్స్ ప్రైడ్ ఇన్ అస్, ఈగో. కానీ హ్యూమిలిటీ అంటే డెఫినేషన్ ఏమనుకుంటున్నాం? అ పర్సన్ విత్ హ్యూమిలిటీ ఈజ్ అ టీచబుల్ పర్సన్. అంటే ఒక కరెక్షన్ ఇచ్చినప్పుడు అవును నిజమే అది సరి చేసుకునే తత్వము మనకు కనపడుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆమెన్. సో ఇక్కడ హ్యూమిలిటీ ఈజ్ ద కీ. ఆమెన్. సో ఇక్కడ మనము సెకండ్ థింగ్ ఏం చూస్తున్నాం? ఇక్కడ మనం ఒకరితో ఒకరు కలిసి వచ్చినప్పుడు ఎలా మనము
మెలగాలి. అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఇట్లా అనుకుంటున్నాను కదా, ఇవన్నీ పక్కన పెట్టి మనము ఒకరికొకరు నిలబడగలుగుతాం. అదే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ప్రభు కూడా భూమి మీద పరిచర్య జరిగిస్తున్నప్పుడు తన శిష్యులకి ఇది టైమ్ అండ్ అగైన్ హీ ట్రై టు టీచ్ ద కింగ్డమ్ మైండ్ సెట్. మీరు చూస్తే ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 5-7 వరకు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిరి. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు, మనము రొట్టెలు లేనందున కదా ఈ మాటలు చెప్పెనని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ అగైన్ ఇట్ ఈస్ అబౌట్ ద థాట్, అబౌట్ ద మైండ్. ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు అంతకు ముందే చదివితే అక్కడ 4,000 మందికి రొట్టెలు పంచి ఇచ్చిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. శిష్యులందరూ అందులో భాగస్థులే కదా. ఏమంటారు, 2 రొట్టెల 5 చేపల, 5 రొట్టెలు 2 చేపల, 5 రొట్టెలు 2 చేపలు. సో హీ మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ అమాంగ్ ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఆ గొప్ప మిరాకిల్ చూసి తర్వాత ఇన్సిడెంట్లో రొట్టెలు తీసుకురావడం మర్చిపోయారు. అయితే అక్కడ ప్రభు ఏదో బోధించడానికి స్టార్ట్ చేశాడు. మీరు జాగ్రత్త, పులిసిన పిండి గురించి జాగ్రత్త అనగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఏం చెప్తున్నాడు ప్రభు అని ఆలోచించకుండా ఏమనుకుంటున్నారు, రొట్టెలు తేలే కదా, అందుకే ఈ మాట అంటున్నాడు. ఆల్రెడీ ద థాట్స్ బిగాన్ అక్కడ. అందుకే ప్రభు 8వ వచనం మనం చదివితే, బట్ జీసస్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ సెడ్ టు దెమ్, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డు యూ రీజన్ అమాంగ్ యువర్ సెల్ఫ్. వై డు యూ రీజన్ అంటే మీ ఆలోచన ఎందుకు ఎప్పుడు ఆ నెగిటివ్ థింకింగే ఉంది కదా. అందుకే ఆయన తన పరిచర్యను ఎలా మొదలుపెట్టాడు, రిపెంట్. మీ ఆలోచన పద్ధతిని మీరు మార్చుకోవాలి. యూ హ్యావ్ టు చేంజ్ ద వే ఆఫ్ యువర్ థింకింగ్. ఆమెన్. సో ద డిసైపుల్స్ హ్యాడ్ జస్ట్ విట్నెస్ ద ఫీడింగ్ ఆఫ్ 4,000 పీపుల్ అండ్ యెట్ దర్ థింకింగ్ వాజ్ ద సేమ్ వెన్ దే బిగాన్ ఫస్ట్ విత్ ద లార్డ్. వాళ్ళంత గొప్ప అద్భుతాలు చూసినా ఫస్ట్లో ఎలా ప్రభు పిలవగానే వెంబడించడం మొదలుపెట్టినప్పుడు మనస్సు ఉందో అదే మనసుతోనే కదులుతూనే ఉన్నారు వాళ్ళు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎంత టీచింగ్ వాళ్ళు వింటూ వచ్చినా కూడా అక్కడ అదే పాత నేచర్ మనకు కనపడుతుంది, అదే ఆలోచన పద్ధతి మనకు కనపడుతుంది. సో జీసస్ వాజ్ క్వశ్చనింగ్, వై డు యూ రీజన్ అంటే మన ఆలోచన సేమ్ అలాగే ఎందుకుంది అని అక్కడ ప్రభు అడుగుతూ ఉన్నారు. సో ద కింగ్డమ్ ట్రూత్స్ ఆర్ పర్సీవ్డ్ బై ద రెన్యూడ్ మైండ్ అండ్ నాట్ విత్ హ్యూమన్ రీజనింగ్. మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనము దేవుని ఈ మనసు మారకపోతే దేవుని సంగతులు మనకు అవగాహనకు రాదు. మనం అదే పాత మనస్సుతోనే మనం కదులుతూ ఉంటే మన జీవితకాలం కూడా దేవుని సంగతులు ఎప్పుడు మనకు బోధపడవు. ఆమెన్. సో అది అక్కడ నేర్పిస్తుంది. దట్ ఈస్ వై ద కాల్ ఈజ్ రిపెంట్, చేంజ్ ద వే ఆఫ్ యువర్ థింకింగ్. అదేవిధంగా మీరు చాలాసార్లు చూసినా కూడా వాళ్ళు ఒకరితో ఒకరు నువ్వు గొప్ప నేను గొప్ప ఇట్లాంటి డిస్కషన్లు అవుతూ ఉంటాయి వాళ్ళ మధ్యలో. అప్పుడు కూడా ప్రభువు చెప్పడానికి ప్రయత్నిస్తారు కదా, ఎవరు గొప్ప దేవుని రాజ్యంలో. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 25-27 వరకు. మాథ్యూ చాప్టర్ 20:25-27. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేయుదురనియు. అన్యజనుల మధ్యలో ఎట్లా ఉంటుంది, ఒకరు గొప్ప ఒకరు కొంచెం తక్కువ ఉంటే ఈ గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళ మీద అధికారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ద గ్రేట్ విల్ ట్రై టు రూల్ ద లెస్సర్ వన్స్. అది ఎక్కడ ఉంటుంది, అన్యజనులలో ఉంటుంది. తర్వాత మీలో అలాగుండకూడదు, మనలో అలాగా ఉండొద్దు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. చూడండి, దట్ ఈస్ ద కింగ్డమ్ మైండ్ సెట్. ఏంటది, మీరు ఎవరు గొప్పగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఏమిగా ఉండాలి, పరిచర్య జరిగించేవారుగా మీరు ఉండాలి. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే. ఆమెన్. ఈరోజు ఏం మాట్లాడుకుంటాం మనము, క్రీస్తు కలిగిన మనస్సు మనకు కావాలి. ఏదైతే మన ఆత్మలో ఇవ్వబడిందో వి షుడ్ వర్క్ ఇట్ అవుట్ త్రూ అవర్ యాక్షన్స్, త్రూ అవర్ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీ వే.
మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఎవరు ముఖ్యుడు. హూ వాంట్స్ టు బి ఫస్ట్ అమాంగ్ యూ, లెట్ హిమ్ బీ యువర్ స్లేవ్. జస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. అక్కడ మాదిరి ఏం పోలుస్తున్నాడు ఆయన? అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం జరిగించుకోవడానికి రాలేదు. ప్రభువే చెప్తున్నా తన గురించి. వాట్ డు వి సీ హియర్? సర్వెంట్హుడ్. క్రీస్తు మనస్సు ఏంటదండి? అది పరిచారకుని మనస్సు. ఇట్స్ ద మైండ్ ఆఫ్ అ సర్వెంట్. దాసుని మనస్సు అది. ఆమెన్. సో జీసస్ టాట్ సర్వెంట్హుడ్ టు హిస్ డిసైపుల్స్. ద వెరీ నేచర్ హీ వాక్డ్ విత్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన చెయ్యనిదే వాళ్ళకేం చెప్పలేదండి. ఇంకో దగ్గర కూడా వాక్యం ఏముంటుంది తెలుసా? జీసస్ టాట్ వాట్ హీ లివ్డ్. ఆయన ఏది ఎలా జీవించాడో అదే నేర్పించాడు. ఏం నేర్పించాడో అదే జీవించాడు ఆయన. డబుల్ స్టాండర్డ్ లేదు ప్రభువుకి. వి సీ దిస్ డబుల్ స్టాండర్డ్ మెనీ టైమ్స్. దైవజనులను మనం చెప్పుకుంటాం, కానీ బయట వచ్చినప్పుడు ఒకలాగా, వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువు జీవితం అలా లేదు. The way he lived, he was teaching the same to his disciples. Jesus was explaining not to look for opportunities to rule, but to serve. మనం ఏ అవకాశం కోసం ఎదురు చూడాలి? ఎవరి మీద అధికారం చేద్దామా, నేను గొప్ప అని చూపించుకుందామా? కాదండి. ఎలా నేను పరిచర్య జరిగించవచ్చు, ఏ అవకాశము, ఆ అవకాశం కోసం మనం చూడాలి. సంఘంలో అవసరత ఉందా, నేనేం చేయగలను, ఏం చేయొచ్చు. దట్ షోస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆ రకమైన యాటిట్యూడ్ మనలో, దాన్ని ఏం సూచిస్తుందండి? ఇట్ షోస్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. సో ఇన్ దీస్ మోడర్న్ డేస్ ద వర్డ్ సర్వెంట్ ఈజ్ లుక్డ్ వెరీ డౌన్. కానీ ఈ కాలంలో పరిచర్య చేస్తున్నారు, పని వాళ్ళంటే ఓ పని వాళ్ళ, ఓ క్లీన్ చేస్తారా, అట్లే చూస్తాం కదా. అంటే వాక్యం బోధిస్తేనే హై అనా? ప్రభు బోధిస్తున్నాడు వాక్యం. బట్ హీ సేస్ ఐ హ్యావ్ కమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఆమెన్. సో పీపుల్ ఆర్ బిజీ లుకింగ్ ఆఫ్టర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. ఈ కాలంలో ఇంకా ఏం కనపడుతుంది? ఎవరికి వాళ్ళు బిజీ. నా లైఫ్ నాది, నాది నాది, నా ఇల్లు, నా పిల్లలు నాది, నా ఉద్యోగము, నా చదువు, ఇదే. ఉండొద్దు అనట్లేదు, అట్లా అని ఇర్రెస్పాన్సిబుల్గా ఉండమని కాదు దాని అర్థము. ఆమెన్. బట్ అ రెన్యూడ్ మైండ్ డస్ నాట్ ఎగ్జాల్ట్ ఇట్ సెల్ఫ్ బట్ హంబల్స్. ఇట్ డస్ నాట్ సే వాట్ కెన్ ఐ గెట్, బట్ ఇట్ సేస్ వాట్ కెన్ ఐ గివ్. గుర్తుపెట్టుకోండి, ఆ హ్యూమిలిటీ, ఆ హంబల్నెస్, ఆ సర్వెంట్హుడ్ నేచర్ మనం కలిగి ఉన్నామంటే అది ఎలా బయలుపరచబడుతుందండి? అది ఎప్పుడైనా ఒకరికి, అంటే ఒక పరిచర్య జరిగించే అవకాశం కొరకు చూస్తారు. ఎలా అంటే దీనివల్ల ఏమైనా లాభమా అని చూడరు, కానీ నేను ఇవ్వగలను, ఏం చేయగలను అనే ఒక మనస్తత్వం, ఒక యాటిట్యూడ్ మనకి కనపడుతుంది. ఆమెన్. సో ఆ రెన్యూడ్ మైండ్, ఇట్ ఈస్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్, ఇట్ ఈస్ ఆల్వేస్ గాడ్ సెంటర్డ్. ఎప్పుడైనా నేను చేసే దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా లేదా, ఇది దేవునికి అది ఒక సాక్ష్యముగా, అంటే భూమి మీద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతినిధులుగా మనం ఉన్నామని. సో అది ఏమన్నా, ఈజ్ ఇట్ రిప్రజెంటింగ్ మై గాడ్ అని ఎప్పుడైనా ఆ రెన్యూడ్ మైండ్ దాని మీద ఫోకస్ పెడుతుంది. ఆమెన్. మనం గమనిద్దాం కదా. ఇందాక నేను చెప్పినట్టు ఏంది క్రీస్తు కలిగిన మనసు అంటే ఇదే కదా, ఇవి చేయాలా అవి చేయాలా, అవుట్వర్డ్ కాదండి. ఇట్ షుడ్ ఫస్ట్ బిగిన్ ఇన్సైడ్. మనలో ఆ కార్యము జరగాలి. ఆత్మలో ఏదైతే జరిగిందో అది మన మనసులోకి అది రావాలి. ఇట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్. ఆ చేంజ్ ఆఫ్ థింకింగ్ కదా, రిపెంటెన్స్. వెన్ వీ కమ్ టు హిస్ ప్రెజెన్స్, ఫస్ట్ రిపెంటెన్స్, వీ షుడ్ మూవ్ ఇన్ దట్ రిపెంటెన్స్. ప్రభా, ఐ వాజ్ రాంగ్ ద వే ఐ థాట్, మై పర్సెప్షన్ వాజ్ రాంగ్. మనము ఆ రిపెంటెన్స్లో మనం కదిలి దాని తర్వాత మనము వీ షుడ్ బి మోటివేటెడ్. ఆమెన్. టు లివ్ ఫర్ హిమ్. ఆమెన్. సో అర్థమైందని అనుకుంటున్నాను. హ్యావ్ యూ ఆల్ ఫాలోడ్ వాట్ ఐ సెడ్? మనకందరికీ అర్థమైందనే నమ్ముతున్నాను. ఆమెన్. సో లేచి నిలబడితే ప్రేయర్ చేసుకుందాము. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, కానీ ఆ క్రీస్తు కలిగిన మనస్సు అంటే చాలా చెప్పొచ్చు, అంటే మాదిరి తీసుకొని ఎన్నో చెప్పొచ్చు, కానీ ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ రిపెంటెన్స్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ కదా. మన రిపెంటెన్స్ అంటే ఏంటండి? పశ్చాత్తాపం కాదు,
అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ పశ్చాత్తాపం కాదండి, మారు మనస్సు. వీ హ్యావ్ టు చేంజ్ ద వే ఆఫ్ అవర్ థింకింగ్. ఇప్పటి వరకు ఒకలాగా బ్రతికాం, కానీ దేవుని తెలుసుకున్న వారంగా ఉన్నాం మనం. వాక్యం ఏం చెప్తుంది ఆ ప్రకారం మనము ఆలోచించగలగాలి. ఒక పరిస్థితిని ఎదుర్కొన్నామంటే ఆ మాట అంటే వాక్య ప్రకారము ఇది ఎలా డీల్ చేయాలని మనము దేవుని సన్నిధిలో అంటే ఆయన వాక్యం ద్వారా అది కనిపెట్టడానికి మనము అప్పగించుకోవాలి. దట్స్ హౌ యు రిన్యూ యువర్ మైండ్. ఆమేన్. సో ప్రేయర్ చేసుకుందాం.